తెలంగాణ ఏపీ వార్తలు చూస్తే తెలంగాణకు అవమానం, అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. చెక్కులు ఎమ్మెల్యేలే ఇవ్వాలా, పంపిణీ చేయడానికి అధికారులు సరిపోరా అని ప్రశ్నించిన హైకోర్టు. భూములిచ్చిన దేశ నిర్మాతలకు పరిహారం మాటేంటి అని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు. చెక్కులు ఇవ్వటం అనేది ఎమ్మెల్యేలు అన్ని రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి అనుకుంటాయి కదా, సీఎంఆర్ఎఫ్ ఇవ్వాలన్నా ఏదన్నా. అబద్ధాలతో ప్రజల్ని భయపెడుతున్నారు. 22A నిజాల మాటను అబద్ధాలు చిత్రీకరిస్తూ ప్రభుత్వ భూములు కాజేయాలని చూస్తున్నారన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేను కరీంనగర్లో కూడా ఈ 22A నిషేధిత జాబితా భూముల వ్యవహారం పైన ధర్నాలు జరిగినట్లున్నాయి. దాని మీద ఈయన మండిపడుతున్నారు. అయితే ఓవరాల్గా చూస్తే తెలంగాణలో ఇది మరీ పెద్ద ఇష్యూగానే మారుతున్నట్టుగా కనపడుతోంది. కాంగ్రెస్ని గద్దె దించేదాకా పోరాటం. 48 గంటల దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. ఫీజు బకాయి బీజేపీ లడాయి అంటూ ఫీజు రియంబర్స్మెంట్ మీద. మరి అక్కడ ఏపీలో కూడా సమస్య ఉంది, కానీ మరి ఇక్కడైతే బీజేపీ ధర్నా చేస్తోంది. అక్కడ మరి వాళ్ళు పార్టీ, అక్కడ గవర్నమెంట్లో భాగస్వాములు వాళ్ళు. అధిష్టానం కోర్టులోకి. ఢిల్లీ పెద్దల నిర్ణయానికి మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ బదిలీ. సో కాంగ్రెస్లో యథాప్రకారం జరుగుతుంది కదా. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఇష్యూ మాట్లాడొద్దని ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి చెప్పారు. ఇక ఏపీ వార్తలు చూస్తే రైతుల విజయగాథలు ప్రపంచానికి తెలియాలి, స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించాలన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ అంటూ రైల్వే స్టేషన్లో కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు గారు చెప్పారు. ఒలింపిక్ స్థాయికి ఎదగాలి, ఆటల్లో పాల్గొనడమే అతిపెద్ద బహుమతి అని హోంమంత్రి అనిత గారు అంటున్నారు. అంటే ఈ డిఎస్సి ఆరోపణల నేపథ్యంలో పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు ఇచ్చేసి పరీక్షలు లేకుండా చేసిన నేపథ్యంలో ఈ కామెంట్కు ప్రాధాన్యత వస్తుంది సహజంగానే. రైట్. చంద్రబాబుకు రాయలసీమపై ద్వేషం అని నిన్న వైసీపీ నేతలు పోతిరెడ్డిపాటు రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళబోతుంటే పోలీసులు అడ్డుకున్నారు. మరి ఎందుకు అడ్డుకున్నారో అవసరం ఏంటో. ఆ సందర్భంలో వైసీపీ నేతలు శైలజానాథ్, మన కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా విమర్శలు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక కేసులతో వేధిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, వసంత నా కుటుంబాన్ని టార్గెట్ చేశారన్న మాజీ మంత్రి జోగి రమేష్. రఘురామకృష్ణరాజుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు? పారిశ్రామికవేత్త మాదాల శ్రీనివాస్ ఫిర్యాదుపై పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని కూడా ఆదేశం. ప్రైవేటు కంపెనీకి 1000 కోట్ల రాయితీల డేటా సెంటర్ AMILPL డేటా సెంటర్కు కేటాయింపులు రద్దు చేయండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి EAS శర్మ లేఖ. మరోవైపు పర్యావరణ బాధ్యత మీదే, డేటా సెంటర్ల నిర్మాణ పనులపై ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ. పులివెందులకు జలాభిషేకం అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మెగా వాటర్ గ్రిడ్కి పునరుజ్జీవనం అట. జగన్ గారు చేపట్టినటువంటి ఈ పులివెందుల వాటర్ స్కీమ్కి కొంత మిగిలిపోయి ఉంటే ఆ పనులు చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇది పూర్తి చేస్తే మంచిదే, సంతోషం. అది కంటిన్యూయేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రాసెస్. ఇటువంటివి చేయండి, మంచి పని చేసుకోవచ్చు. ఎందుకు ఏయో అనవసరమైన వ్యాఖ్యలు చేసి దెబ్బతింటం, సెల్ఫ్ గోల్ వేసుకోవడం కంటే ఇట్లాంటివి చేయడం ద్వారా మంచి పని చేశారులే అనిపించుకోవచ్చు. ప్రధాన లబ్ధిదారు కారుమూరి కుటుంబమే. ఈనాడు వాళ్ళకి వేరే పనే లేదు. కారుమూరి మీద, వాళ్ళ మీద. ఉండవల్లి గారు అడిగిన దాని మీద మాత్రం సమాధానం ఎవరు? అక్రమ డిపాజిట్లా, సక్రమ డిపాజిట్లా అన్న దాని మీద మాత్రం సమాధానం ఎవరు? పోనీ చంద్రబాబు గారికి సంబంధించి ఆ కేసుల గురించి ఎప్పుడైనా మాట్లాడతారని ఈ రోజు ఇదే గోల. 11 కోట్లు అంట మనీ లాండరింగ్ అంటే దాని మీద పెద్ద వార్త, బ్యానర్ కథనం. అంటే ఈనాడు ఏ స్థాయిలో ఉందో చెప్పడం కోసం తప్ప వార్త రాయటానికి తప్పట్టక్కర్లేదు, కానీ ఇచ్చిన ప్రాతిపదిక. ఊట్ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ వైసీపీ విచ్చలవిడట. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాయటం. మరి చంద్రబాబు గారు 2019 ఎలక్షన్ ముందు అన్నదాత సుఖీభావ అని పెట్టి 10,000 కోట్లు సుమారుగా, ఇంకా అంతకంటే ఎక్కువ మరి రైతులకు అప్పుడు పంచితేనేమో బ్రహ్మాండం చంద్రబాబు గారు కాబట్టి చేశారని. ఇప్పుడు వీళ్ళు 10 కోట్లు 20 కోట్లు ఏదైనా పనులకి చేస్తుంటే ఆంధ్రజ్యోతి వాళ్ళకి చాలా వెరిగంగులు ఎత్తున్నట్టున్నారు. గుంటూరు మేయర్ అభ్యర్థిగా మన పార్టీ కేటాయించాలని వినయపూర్వక మనవి. ఇంక ఇష్యూ ఇంకా సెటిల్ కాలేదు, ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు, కానీ ఎక్కడికక్కడ జనసేన వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మనకే గుంటూరు సీటు మనకే ఇవ్వాలి మేయర్ అభ్యర్థిగా అని చెప్పి. మరి ఆయన అందుకే ఆయన పవన్ కళ్యాణ్ గారికి చికాకు అవుతుందో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద ఆయనకి ఈ కొత్త సమస్య ఉద్యమం. శ్వేతా ఘోష్ కేసు తారుమారుకు టీడీపీ ఎమ్మెల్యే యత్నం. రూయ్ ఆసుపత్రి వద్ద థామస్ అనుచరుల హల్చల్ అంటూ మృతురాలి తల్లిదండ్రులను మీడియా కంటపడకుండా రహస్య ప్రాంతానికి తరలింపు.
సో ఈ రకంగా టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కాంతి రాణా విశాల్ గున్నీలపై సస్పెన్షన్ ఎత్తివేత. ఈ జత్వానీ సస్పెన్షన్ కేసు ఉంది, జత్వానీ కేసులో సస్పెండ్ చేశారు. అయితే దర్యాప్తు పూర్తి అయిపోయింది కాబట్టి చేస్తున్నారన్న కానీ అసలు జత్వానీ కేసే దొంగ కేసు అన్న సంగతి అర్థమవుతుంది కదా. ఆవిడ మీద ఎదురు కేసు పెట్టారు. సో ఈ నేపథ్యంలో కాస్త కొంచెం డైవర్షన్ తోటి రాశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకి ఏమేమి హామీలు ఇచ్చారనేది చదివితే చాలా ఆసక్తికరంగా ఉంది. గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలని విధ్వంసం. ఈ విధ్వంసం అనేది ఒక డైలాగు, రెగ్యులర్ డైలాగ్ అనమాట. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపచేసి పూర్తి అనుకూల వాతావరణంతో పనిచేసేలాగా తగు చర్యలు తీసుకుంటాం. సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, జిపిఎస్ ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీము, వీటిని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ, అలవెన్స్ పేమెంట్ పైన కూడా పరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. అంటే ఇంటర్మ్ రిలీఫ్ అంటే ఇగో ప్రస్తుతానికి ఇంత తీసుకోండి, తర్వాత కమిషన్ ఏం చెప్తే దాని ప్రకారం పెంచడం చేస్తామని చెప్పటం అనమాట. దానికి అనుగుణంగా జీతాలు ఇస్తామని చెప్పటం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్కు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు. వీటిలో ఒక్కటన్నా అయిందా? వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 పెంపు. ఇది మరి అన్యాయం. హిందూ మతం, సనాతన ధర్మం, మేము అసలు హిందూ దేవుణ్ణి మేము నమ్మినట్టు ఎవరు నమ్మరని చెప్పినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి దేవుళ్ళ సాక్షిగా చెప్పిన వాలంటీర్లకి మొత్తం అసలు వాళ్ళ ఉద్యోగాలే ఎత్తివేశారు. ఆత్మగౌరవం పునరుద్ధరిస్తామని ఫస్ట్ వాగ్దానం. అప్పుడు ఆత్మగౌరవం దెబ్బతిన్నా లేకపోయినా రెచ్చగొట్టారు. ఇప్పుడు అదే ఉద్యోగ సంఘాల వాళ్ళు ఇదిగోండి ఆత్మగౌరవం కోసమే పోరాటం. చంద్రబాబు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న వ్యవహారం. సో ఇక సామాన్యులకు ధరాఘాతం అంటే రేట్లు ఎట్లా పెరిగిపోతున్నాయి అనేది పెద్ద సమస్యగా ఉంది. రిజర్వేషన్ల పేరుతో వెన్నుపోటు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 34% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అన్న వైసీపీ నేతలు. అలాగే అయితే రిజర్వేషన్లు 50% దాటుతున్నాయంటూ హైకోర్టులో అప్పుడే ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది. ఆ సంగతి తెలిసి కూడా ఈ జీవో ఇచ్చారు. జీవోల ఆధారంగా ఇస్తే ఎలా కుదురుతుంది? చట్టం చేయండి, చట్టం చేసి పార్లమెంట్లో కూడా చట్టం చేయండి అన్నది వైసీపీ డిమాండ్. గతంలో వైసీపీ ఇట్లాగే జీవో ద్వారా ఇవ్వబోతే వీళ్ళే గందరగోళం చేసి తెలుగుదేశం వాళ్ళని హైకోర్టుకు పంపించి కొట్టేసింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో కూడా కొట్టేసినట్టుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు జీవో ఇచ్చారు. మరి ఎట్లా చేస్తున్నారు? సో దీని మీద అట్లాగే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అబద్ధం. రాజధాని అమరావతిపై చంద్రబాబు చెప్పినంత బూటకం. ఇప్పుడు 2,29,000 ఎకరాలకు విస్తరించేందుకు ప్రణాళిక. అక్కడ ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరానికి 2 కోట్ల చొప్పున లెక్కేస్తే 4.58 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆల్రెడీ 50,000 కోట్లు సుమారుగా అప్పు చేశారు కదా, ఇంకా 4.5 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుందట ఈ అంచనా. సో మరి సెల్ఫ్ ఫైనాన్స్ ఎక్కడ? అట్లాగే బడ్జెట్ కేటాయించి బడ్జెట్ నుంచి వడ్డీలకి వీటికి లేదా ఖర్చులకి పెడుతున్నారు. మొత్తం అదంతటికదే సంపాదించుకుని ఖర్చు పెట్టుకుంటే అసలు పైసా అక్కర్లేదన్న చంద్రబాబు గారు.